మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఏ రోజు చనిపోయిన తర్వాత ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునట్లుగా రహస్యముగా ఉద్దేశించాను. మరి యోసేపు గారి యొక్క గొప్ప వ్యక్తిత్వము ఇక్కడ ఒక్క మాటలో చెప్పబడింది. ఏమనంటే ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరంటే నీతిమంతుడు. మరి పాత నిబంధన గ్రంథంలో కూడా కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి, మరి యోబు గురించి కానీ, అబ్రహాం గురించి కానీ, వీళ్ళందరూ ఎవరైనా చెప్పబడింది నీతిమంతుడు. నోవాహు నీతిపరుడు, వీళ్ళందరూ కూడా నీతిమంతుడు అనే ఆ గొప్ప టైటిల్ ఇవ్వబడింది. ఇక్కడ యోసేపు కూడా నీతిమంతుడు అనే గొప్ప టైటిల్ ఇవ్వబడింది. మరి ఎందుకు ఆయన నీతిమంతుడు కదా, మరి అంటే ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి అని మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా విడనాడ ఉద్దేశించాను. మరి ఆయన డైరెక్ట్గా ఏంటి అని ప్రశ్నించితే మేరీ ఇలా నా ప్రదానం చేయబడింది కానీ మరి ఆమె స్థితి ఇలా ఉంది అని ఆయన అందరిలోకి ఆ పరిస్థితిని తీసుకురాలేదు. సంఘంలోనికి, సమాజంలోనికి ఆ పరిస్థితిని తీసుకురాలేదు. ఆమె గురించిన డిస్కషన్ కూడా తీసుకురాలేదు. ఆమెను ఎందుకు అవమానపరచాలా అనుకున్నాడు. నిజానికి అప్పటికి ఆయనకి తెలియదు. పరిశుద్ధాత్మ వల్ల ఆవిడ గర్భం ధరింపబడింది అనే విషయం కూడా యేసుకి తెలియదు. అయినా సరే ఆయన ఎంత మంచివాడంటే ఆమెను అవమానపరచనుల్లాక. మామూలుగా ఇప్పుడైతే ప్రేమ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రేమ అంటే యాసిడ్లు పోసి చంపేస్తున్నారు కదా, మెడ మీద కత్తితో గాయాలు చేసి చంపేస్తున్నారు. ఎందుకు? ప్రేమని అంగీకరించలేదని. అలాగున్నాయి ఈ రోజుల్లో చాలా ప్రేమ కదా. మరి ఇక్కడ యోసేపు ఏం చేశాడండి? అసలు అవమానపరచకూడదనే అనుకున్నాడు. ఆయన అనుకుని రహస్యంగా, అంటే ఆయన హృదయం ఎంత మంచిదో మనము అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మరి ఏది చెప్పితే అది చేశాడు. నీ భార్యను చేర్చుకోవంటే చేర్చుకున్నాడు. తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడి నుంచి ఐగుప్తు పారిపో, తీసుకుని వెళ్ళు, మరి నీ భార్యని, కుమారుని తీసుకుని వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి అక్కడ మరి బాలుండి చెప్ప చూసిన వారు చనిపోయాడు హేరోదు, కాబట్టి నువ్వు తిరిగి నీ ప్లేస్కి వెళ్ళిపోవాలని అంటే వెళ్ళిపోయాడు. అలా దేవుని చేత నడిపింపబడ్డాడు. దేవుని ప్రణాళికకి వాళ్ళు ఎంతగానో, మరి అది గొప్ప ప్రణాళిక. బాలుని యొక్క జన్మము, ఆ బాలుడు పెరిగి పెద్దవడము, శోధనలకి తావు లేకుండా శత్రువుల చేతిలో నుంచి తప్పించడం, అదంతా కూడా తండ్రి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. మరి ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి సంపూర్ణంగా వారి జీవితాన్ని వారు సమర్పించుకున్నారు. దేవుడు ఏం చెప్తే అది, వారికంటూ వారి సొంత అభిప్రాయాలు కానీ సొంత ఆలోచనలు కానీ మనం ఎక్కడ చూడదు. దేవుడు చెప్పినట్లుగా వారు నడుచుకున్నారు. మరి తర్వాత మనం ఇంకెవరిని చూడొచ్చు? గొల్లల్ని చూద్దాం. గొల్లలు అంటే అందరికీ ఇష్టం కదా, గొల్లలు అంటే అందరికీ ఇష్టం. లూకాసు వార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో మరి ఉంటుంది గొర్రెల కాపర్ల గురించి. గొర్రెల కాపర్లు మరి ఆ సమయంలో, ఆ రోజుల్లో గొర్రెల కాపర్లు ఎక్కువగా ఉండేవారు. అంటే ఎందుకు? ఇశ్రాయేలీల యొక్క మెయిన్ వృత్తి ఏంటి? గొర్రెలు. వారు గొర్రెల్ని పెంచేవారు. మరి ఆ గొర్రెలు ఉన్ని వారికి ఉపయోగపడేది, ఆ గొర్రెల మాంసము వారికి ఉపయోగపడేది. మరి ఈ గొర్రెల కాపర్లు యొక్క జీవితం కూడా చాలా రిస్క్తో కూడిన జీవితం. ఒక విధంగా చెప్పాలంటే రిస్క్తో కూడిన జీవితం. ఎందుకంటే వాళ్ళు రాత్రి పగలు కొన్ని రోజులు అలా గొర్రెల్ని తోలుకుని ఆ కొండల ప్రాంతాల్లోకి వెళ్ళిపోయేవారు. అక్కడ వారికి ఆహారం అవన్నీ కూడా వారు సిద్ధపరచుకోవాలి. ఒకవేళ అయిపోతే మరి వారు ఏం చేయాల్సి వచ్చేది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. అంతేకాకుండా ఎప్పుడు ఏ సింహం వస్తుందో తెలియదు, అంతే రిస్క్, అసలైన రిస్క్ అది. ఎప్పుడు ఏ సింహం వస్తుందో, ఏ పులి వస్తుందో, ఏ పులి వస్తుందో వారికి తెలియదు.
ఏం జరుగుతుందో తెలియదు. వారి గొర్రెలనే తీసుకెళ్ళిపోతే వారినే చంపేస్తుందో వారికి తెలియదు. మరి అలాంటి రిస్క్ జీవితం అయినా సరే వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషముగా ఆనందంగా పాటలు పాడుకుంటూ, మరి ఫ్రీ టైం ఎక్కువ జరుగుతుంది కదా వాళ్ళకి అక్కడ ఉంటే ఫ్రీ. మరి దావీదు కూడా అలానే మరి సితారా వాయించుకోవడం చిన్నప్పటి నుంచి ఆయనకి అలవాటు, ఆ గొర్రెలు మేపుకుంటూ. మరి ఆ ఫ్రీ టైంలో దేవుణ్ణి స్తుతించేవాడు అనమాట దావీదు. అలాగ మొదటి నుంచి దావీదుకి దేవుణ్ణి స్తుతించడం బాగా అలవాటు. మరి ఈ గొర్రెల కాపర్లు గురించి మనం ఒక మంచి మాట చెప్పుకోవాలంటే వాళ్ళు హృదయశుద్ధి గలవారు. అందుకే వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఏమని? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచారు. మరి గొర్రెల కాపర్లు దేవుణ్ణి చూచారు అంటే వాళ్ళు హృదయశుద్ధి కలవారు, అమాయకులు. దానికి ఎవిడెన్స్ గా మనం ఒక చిన్న మాట కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 2వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములు ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా. చాలు, రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు. వాళ్ళు మెలుకుగానే ఉన్నారు, రాత్రి వేళ నిద్రపోలే. ఉంటాయిలే గొర్రెలు అనుకుని వారి డ్యూటీ వారు ఆనెస్ట్ గా చేస్తున్నారు. రాత్రుల్లో ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ ఈ పులులు అవి రాత్రులే కదా ఎక్కువగా చూస్తూ ఉంటాయి వాటి ఆహారం కోసం. మరి రాత్రి వేళ వారు ఏం చేస్తున్నారంటే గొర్రెల్ని వారి డ్యూటీ వారు ఆనెస్ట్ గా చేస్తున్నారు. ఆ సమయంలోనే వారు ఆనెస్ట్ గా చేస్తున్న సమయంలోనే ప్రభు దూత వారితో మాట్లాడారు. మరి ఇంకొక విషయం ఏమిటంటే గొర్రెల కాపర్ల గురించి ప్రభు దూతే వారి దగ్గరికి వచ్చి చెప్పింది ప్రభు యొక్క జన్మదినాన్ని గురించి. అంటే వాళ్ళు ఎంత ధన్యులు చూడండి. ప్రభు దూతే వారి దగ్గరికి వచ్చి చెప్పింది, వారు ఎంత ధన్యులు. 9వ వచనం చూడండి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దూత ఏం చెప్పాడు? భయపడకడి. ఈ భయపడకడి అన్న మాట ఎప్పుడు దేవదూత కనబడినా చాలా సార్లు ఈ మాట చెప్తూనే ఉంటాడు. దేవుడు కూడా భయపడొద్దు అని చెప్తూనే ఉంటాడు. మరి మనందరికీ తెలిసిందే, ఇంకొకసారి చెప్పుకుంటే 365 సార్లు సంవత్సరంలో 365 రోజులు ఉంటే బైబిల్లో కూడా 365 సార్లు ఉందంట భయపడకుడి అని. మరి అంటే ప్రతిదినము దేవుడు మనతో భయపడకుడి అని చెప్తున్నాడు. భయపడకుడి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం. అది సువార్తమానం. ఏంటి ఆ సంతోషకరమైన సువార్తమానం? క్రిస్మస్ అంటే ఏంటి? ఒక సంతోషకరమైన సువార్తమానము. మనం మొదటిగా చదువుకున్నాం కదా మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం మొట్టమొదట చదువుకున్నట్లుగా ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అది సంతోషకరమైన సువర్తమానం. ఏమిటంటే సువర్తమానము. సు అంటే మంచి, సు అంటే మంచి. సునీతి అంటారు, సునీత పేర్లు పెట్టుకుంటారు కదా. సుకేషిని అంటే మంచి కేశవుని కదా. సునీతి అంటే మంచి నీతి కదా. సు అంటే మంచి. సువర్తమానము అంటే ఒక మంచి వార్త, ఒక సంతోషకరమైన మంచి వార్త. ఏంట మంచి వార్త? మానవులందరినీ వారి పాపాల నుండి విడిపించడానికి, అంధకారంలో ఉన్న వారిని విడిపించడానికి, వెలుగులోనికి తీసుకురావడానికి మన కొరకు మెస్సియా ప్రభు ఈ లోకానికి, దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. అది గొప్ప సువార్త. అదే క్రిస్మస్ సందేశం. క్రిస్మస్ సందేశం అదే. మన పాపాలకి విముక్తి కలిగి చేయడానికి ప్రభువు వచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో అప్పుడు మన పాపాల నుంచి మనము విముక్తి కలిగించబడతాం. మరి ఆ సువార్తమానం చెప్పడానికి స్వయంగా దేవుడు మరి ఆ గొర్రెల కాపరి దగ్గరికి వచ్చాడంటే
వారు ఎంత ధన్యులు అనే విషయం మనం అర్థమవుతుంది. మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. రక్షకుడు, రక్షించేవాడు. రక్షకుడు అంటే రక్షించేవాడు, నరకము నుంచి రక్షించేవాడు, నాశనము నుంచి రక్షించేవాడు. ఆ రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చదవండి. 12 ఒక శిశువు పొద్దుపొట్టుతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని ఉండట మీరు చూసిద్రని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేసిండెను. మరి ప్రభు ఎలా మీరు వెళ్తారు, మీరు చూస్తారు, కొద్ది గుడ్డల్లో చుట్టబడి ఉంటారు అని కూడా మరి దూత చెప్పాడు. చెప్పినప్పుడు పరలోక సైన్య సమూహం, దూతల సమూహము వచ్చి ఏం చెప్పాడు? చాలా మంచి మాటలు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేసింది. మరి భూమి మీద సమాధానం కలుగుతుంది. ఆయనకి ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద ఏం కలుగుతుందండి? సమాధానం కలుగుతుంది. భూమి మీదే, ఇటు మనకి భూమి మీద కలుగుతుంది, పరలోకంలోనూ కలుగుతుంది సమాధానం. సో ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనల్ని తండ్రి దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు. సమాధాన సువార్త అనొచ్చు, దాన్ని ఏమనొచ్చు? సమాధాన సువార్త. మరి తండ్రి దేవుడు మనల్ని, పాపులమైన మనల్ని మరి పరిశుద్ధుడైన దేవునితో సమాధానపరచడానికి ఆయన జన్మము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, జననము, మరణము, పునరుద్ధానముల ద్వారా మనల్ని తండ్రి దేవునితో సమాధానపరచడానికి మరి తన కుమారుని పంపించాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క జననములోని ఒక గొప్ప సంతోషకరమైన సువార్తమానము. మరి ఇంకా మన 15 వచనం ఒకసారి చూడు. గొల్లుల గురించి కొంచెం ఎక్కువ ఉంటుంది, బాగానే చెప్పుకోవాలంటే. మరి వారు ఏం చేశారు తర్వాత చూస్తే కూడా మనకి చాలా సంతోషం. ఎక్కువగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. గొల్లులు క్యారెక్టర్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కదా. 15 వారు చూసి ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని నా శిశువును చూచి మరి ఆ దూతల చాలా మంది వచ్చారు కదా. ఫస్ట్ ఒక దూత వచ్చారు, తర్వాత దూతలు వచ్చారు. వారందరూ కూడా వెళ్ళిపోయాక మరి జరిగిన ఈ కార్యంను ప్రభు మనకు తెలియజేయించి, వాళ్ళు ఎంత జ్ఞానంతో ఆలోచించారో చూడండి. ఆ గొల్లలు అమాయకులు, ఉద్దేశుద్ధి కలవారు, అట్ ద సేమ్ టైం వారికి జ్ఞానం కూడా ఉంది. వారికి జ్ఞానం ఉంది కాబట్టే ప్రభువే తెలియజేయించాడు అనే విషయం వారు గమనించారు. ప్రభు మన దగ్గరికి పంపించాడు తన దూతల్ని, మనకి తెలియజెప్పాడు. ప్రభు ఎందుకు తెలియజెప్పాడు అని వారు ఆలోచించారు. ప్రభు మనకి ఎందుకు తెలియజెప్పాడు? మనం వెళ్ళాలి, త్వరగా వెళ్ళి చూడాలి. చూసాక ఏం చేశారో కూడా మనం చూద్దాం. త్వరగా వెళ్ళారు వాళ్ళు, ఇంకా డిలే చేయలేదు. త్వరగా అబ్రహాము కూడా కొన్ని సందర్భాల్లో త్వరగా వెళ్ళినట్టుగా మనం చూస్తాం కదా. త్వరగా వెళ్తారు వాళ్ళు. భక్తులు, దేవుని యొక్క భక్తులు చాలా మంది సమయం వచ్చినప్పుడు ఎంతో త్వరగా ఏమి కూడా డిలే చేయలేదు. త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసాక ఏం చేశారు? శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలను ప్రచురం చేసి చూసాక ఏం చేశారండి? ప్రచురం చేశారు. ఈ మాట మనకి చాలా ఇంపార్టెంట్. మరి దేవుడు మనల్ని రక్షించాడు కదండి. అందుకే కదా మనం అందరం కూడా ఈ సమయంలో ఇక్కడ కూర్చుని శ్రద్ధగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే అది కేవలము దేవుని మహా దయ, దేవుని మహా
కృప. మరి ఎంతో మంది మరి ఆలయానికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో, మరి కావాలని వెళ్ళని తెలుసుకోలేని దుస్థితి కూడా ఉంది. నిస్సహాయ స్థితి వేరు, దుస్థితి వేరు. కొంతమంది వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి, కొంతమంది నెగ్లిజెన్స్, దేవుని సృష్టికర్తని ఎడల నెగ్లిజెన్స్ చూపించేస్తారు. ఆలయానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని వారు అనుకోరు. మరి దేవుడు వాళ్ళందరినీ కరుణించాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి కదా. మరి మనం దేవుని సన్నిధికి వచ్చాక మనం ఏమి రుచి చూచాం, ఏమి తెలుసుకున్నాం, ఏమి అనుభవించాం, ఆ విషయాలన్నీ కూడా అలాంటి వారికి మనము చెప్పాలి, ప్రచురము చేయాలి. చూశాక ప్రచురము చేయాలి. కాబట్టి మనం దేవుని యొక్క మహాకృపను మనం అనుభవించిన వాళ్ళం సైలెంట్గా ఉండకూడదండి, సైలెంట్గా ఉండకూడదు. మన బంధువులకి, మన స్నేహితులకి, మన కుటుంబ సభ్యులతో అందరితో కూడా మనము దేవుని యొక్క దయను మనము, దేవుడు మనల్ని ఎలా విడిపించాడు, మన పూర్వస్థితి ఎలా ఉండేది, డిప్రెషన్ ఉండేదా, ఏముండేది, మన మనసులు ఎలాగా ఉండేవి, గర్వంతో ఉండేవా, డిప్రెషన్లో ఉండేవా, నిస్సహాయ స్థితిలో ఉండేవా, దుఃఖంలో ఉండేవా, ఒకవేళ సంతోషిస్తున్నాము అంటే అది నిజమైన సంతోషమేనా, ఎలా ఉండేది మన పూర్వపు స్థితి, ఈనాడు మన నిజమైన సంతోషాన్ని మనము ఎలాగా అనుభవిస్తున్నాం అనే విషయాన్ని మనం వీలైనప్పుడల్లా పంచుకోవాలి. మన ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, మనం మన బంధువులతో, స్నేహితులతో మనము పంచుకోవాలి. మరి ఏ ఏ కృపలనైతే మనం చూస్తామో, ఏ ఏ ఆశ్చర్య కార్యాలను అయితే మనము మన జీవితంలో చూస్తామో, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే ప్రచురించాలి. మరి దేవుడు ఈ లోకానికి వచ్చిన పర్పస్ ఏంటి? మనల్ని పాపం నుంచి విడుదల కలుగు చేయడానికి. అది పర్పస్ ఆఫ్ క్రైస్ట్ అరైవల్ ఇస్ వాట్? మనల్ని పాపం నుంచి విడుదల కలుగు చేయడానికి. మరి ఎలాగా మన ఆ పాపం అనే ఆ భారం నుంచి మనకి ఎలా విడుదల కలిగింది, ఆ భారాన్ని వదిలేసుకున్నాక, ఆ విడుదల పొందినాక మనం ఎంత రిలాక్స్ అయిపోయాం అనే విషయాన్ని మనము ప్రచురము చేయాలి. కాబట్టి ప్రియులారా, ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. మనం ఈ మాట మనం చదువుతున్నప్పుడు, ఈ మాటను మనం ధ్యానం చేసుకున్నప్పుడు సమరయ స్త్రీని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. ఆవిడ కూడా ఏం చేస్తుంది, ఎప్పుడైతే తన పాపస్థితి మరి ప్రభు చెప్పాడో, ఎప్పుడైతే తన మెస్సియా ఆయనే అని మెస్సియా గురించి తెలుసుకుందో, మరి అప్పుడు సమరయ స్త్రీ ఏం చేసిందండి, ఫస్ట్ ఏంటి ప్రచురం చేసింది. ఇతర స్త్రీలకు అందరికీ చెప్పింది, ఇదిగో మెస్సయ్య వచ్చేసాడు, నేను ఎదురు చూస్తున్నా, మనం ఎదురు చూస్తున్నా, మెస్సయ్య వచ్చేసాడు, ఆయన నా స్థితిని కూడా చెప్పేశాడు, నాకు సంతోషాన్ని ఇచ్చాడు, నాకు విడుదల కలిగజేశాడు, నాకు జీవజలాన్ని ఇచ్చాడు, ఆయన తనను తాను నాకు వెల్లడిపరుచుకున్నాడు, తనని తాను నాకు వెల్లడిపరుచుకున్నాడు అని ఆవిడ సువార్తను ప్రకటించింది. అంది ఆవిడ అనుభవించాక సైలెంట్గా కూర్చోలేదండి, ఏం చేసింది, ప్రచురము చేసింది. ఆవిడ ప్రచురం చేశాక వాళ్ళు ఏమన్నారు, ఆయన తమతో ఉండమని బలవంతం చేశారు. ఆయన ఉండడం వల్ల వారు ఇంకా ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారు. తర్వాత ఏమన్నా, నువ్వు చెప్పే విషయాల కన్నా మేము ఇంకా ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి చూచాక, దేవుని నుంచి మేలును పొందుకున్నాక, పాపం నుంచి మనం విడుదల పొందుకున్నాక, మరి దేవుని కృపను మనం పొందుకున్నాక మనం ఏం చేయాలంటే ప్రచురము చేయాలి. తర్వాత చెప్పబడిన మాటలు ప్రచురం చేయాలి. 18 కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. మరి విన్నవారు ఏం చేశారు, ఆశ్చర్యపోయారు. అక్కడ సమరయ స్త్రీ
ఈ మరి వృత్తాంతంలో కూడా వాళ్ళు మరి ఆశ్చర్యపోయారు, వాళ్ళు సంతోషించారు మరి ఆ మాటలను బట్టి. మరి ఇక్కడ విన్నవారు ఆశ్చర్యపోయారు. మరి ఏం చేసింది? తన హృదయంలో ఆ మాటల్ని భద్రం చేసుకుంది. తర్వాత వాళ్ళు ఎలా తిరిగి వెళ్ళినప్పుడు ఏం చేశారు? తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుడు విన్న వాటిని కన్న వాటిని దూత చెప్పినవి విన్నారు, తర్వాత వచ్చి చూశారు. ఎప్పుడైతే ఆ తేజోమయిని ఆ బాలుని చూశారో వారి హృదయంలో ఎన్నో విషయాలు తెలిసిపోయి ఉంటాయి. రేడియేషన్ అంటారు. మనకి చూడండి, ఇక్కడ నుంచి మనం ఫేస్ టైం మాట్లాడుతుంటే అమెరికా వాళ్ళతో ఫేస్ టైంగా మాట్లాడచ్చు. మధ్యలో ఉన్న ఇది మనకేది కూడా కనబడదు. అలాగే ఎప్పుడైతే ఆ బాలుని వారు చూశారో వాళ్ళ హృదయాల్లో ఎన్నెన్నో సంగతులు దేవుడు బయలుపరిచి ఉండవచ్చు. వాళ్ళు ఎన్నెన్నో దేవునికి వచ్చిన విషయాలు, వారి హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది. సో దేవుణ్ణి ఏం చేశారు? స్తుతించారు, ఘనపరిచారు, దేవుణ్ణి మహిమపరిచారు. కాబట్టి మరి మనం ప్రభువుని తెలుసుకున్నాక ఏం చేయాలంటే ప్రచురం చేయాలి, తర్వాత ఆయన్ని స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన్ని మనము మహిమపరచాలి. మరి గొర్రెలు మరి ఈ విధంగా చేశారు. వారు ధన్యులు, ఎంతగానో వారు ధన్యులు. ఆ ప్రభువే వారికి కనబరుచుకున్నాడు, దగ్గరికి వచ్చి కనబరుచుకున్నాడు. మరి ఇక జ్ఞానుల గురించి మనం చెప్పుకున్నట్లయితే, జ్ఞానులు ఈ లోకంలో వారి గురించి మనం ఏమైనా చెప్పుకుంటే వారి గురించి ఏం చెప్పుకోవచ్చు? వారి జ్ఞానుల గురించి జ్ఞానం, వారు నక్షత్రాల మీద రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నక్షత్రాల మీద రీసెర్చ్. అంటే ఎంత గొప్ప విషయం కదా. ఆస్ట్రాలజీ, ఖగోళ శాస్త్రం అంటే మనకి అన్ని శాస్త్రాల కన్నా అదంటేనే కొంచెం భయంగా ఉంటుంది. ఖగోళ శాస్త్రము, స్పేస్లో జరిగే వాటి మీద రీసెర్చ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంత జ్ఞానం ఉంది వాళ్ళకి కదా. మరి అంత జ్ఞానం ఉంటే సాధారణంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలాగైనా ఉంటారు. నిజమైన జ్ఞానం అంటే వాళ్ళు ఒబీడియంట్, విధేయత కలిగి ఉంటారు. చూడండి, ఒక సామెత ఉంటుంది, అన్ని కలిగిన వాకు అణిగమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా. మరి జ్ఞానులు సాధారణంగా ఎక్కువ మాట్లాడరు కూడా. అసలైన జ్ఞానులు ఎక్కువ మాట్లాడరు, సైలెంట్గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు అంతే. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చాలా విషయాలు ఉంటాయి, వాళ్ళకి అంత సమయం కూడా ఉండదు. ఎన్నో విషయాలు వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఇది ఎలాగా అదెలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ జ్ఞానులు మరి ఎంతో గొప్ప వ్యక్తులుగా మనము చూస్తున్నాం. అంతేకాకుండా ఈ లోకపరంగా వారు ఉన్నత స్థితిలో కూడా ఉన్నవారు న్యాచురల్గా. మరి లోక జ్ఞానులు కాబట్టి లోకస్థితిగా కూడా వాళ్ళు ఉన్నవాళ్ళే. స్థితివంతులుగా మనము చూస్తాం. ఎట్లా వాళ్ళు మరి బహుమానాలు సిద్ధపరచుకున్నారు కదా. బంగారం ఎవరు ఇవ్వగలరు? మరి కాస్త ఉన్న వాళ్ళే కదా ఇవ్వగలరు బంగారాన్ని బహుమానంగా. బంగారము, గొడవ, సాంబ్రాణి బహుమానాన్ని సిద్ధపరచుకున్నారు వాళ్ళు బయలుదేరే ముందు. సో వాళ్ళు ఈవెన్ మన స్కిట్లు వేసినప్పుడు కూడా, క్రిస్మస్ స్కిట్లు వేసినప్పుడు కూడా గొల్లలంటే మామూలుగా వేసుకుంటారు బట్టలు అన్నీ కదా. ఒక కంబళిలా కప్పుకొని ఒక అది ఇచ్చేస్తారు. జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి ఇంట్లో మమ్మీస్ పట్టు చీరలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. పట్టు చీరలు వేసి వారిని అలంకరిస్తారు. అంటే వాళ్ళ స్థితివంతులుగా వారిని చూపిస్తారు. వాళ్ళు స్థితివంతులు, జ్ఞానం కలిగిన వారు. మరి ఈ జ్ఞానుల్లో ఇంకో ప్రత్యేకత మనం చూడవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ జ్ఞానులు యూదులు కాదు. ఈ జ్ఞానులు ఎవరు? యూదులు కాదు, అన్య దేశస్తులు. మరి ఈ జ్ఞానంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి తెలుసా? సృష్టికర్తని తెలుసుకున్నాక వారు ఒక్కటి కోరుకున్నారు. మరి కోరిక ఎవరైనా చెప్పగలరా? ఏం కోరుకున్నారు? ఇప్పుడు నక్షత్రాల మీద రీసెర్చ్ చేస్తున్నారు, వారికి నక్షత్రం కనబడింది. అప్పుడు ఏమన్నారు? చదువుతాం, 2వ అధ్యాయం ఉన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చు. యూదుల రాజుగా
యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తున్నాడు. యూదులకు రాజు పుట్టాడు, ఎక్కడున్నాడు? మరి వాళ్ళు ఏం కోరుకున్నారు? పూజించాలని కోరుకున్నారు. రాజు దగ్గర నుంచి ఏమైనా తీసుకుందామని కోరుకోలేదు. అది వాళ్ళల్లో ఉన్న స్పెషాలిటీ. ఆ గొప్ప వ్యక్తి యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన మేము పూజిస్తాం, పూజించడానికి వచ్చాం. వాళ్ళ గొప్ప కోరిక ఏంటంటే పూజించాలా అనేది. మరి ఆ దేవుని పూజించాలా అని వారు కోరుకున్నారు. మరి యూదుల గురించి వేరే అన్ని దేశాల వాళ్ళు కూడా ఎప్పుడు వింటూ ఉంటారు. ఎర్ర సముద్రాన్ని ఎలా పాలు చేశారు ఆ యూదుల దేవుడు, మరి యోర్దాను నదిని మరి ఎలాగా ఆపేశాడు, ఆ వాటర్స్ని ఎలాగా ఆపేశాడు, మరి అన్య జనాంగాల మీద వారికి బలమైన జనాంగాల మీద మరి బలహీన స్థితిలో ఉన్న వీరికి ఎలాంటి జయాన్ని ఇచ్చారు. ఎప్పుడు కూడా ఆ రోజుల్లో అన్య దేశస్తులందరూ కూడా చెప్పుకునేవారు. అందుకనే వారికి తెలుసు. మరి అంటే వారి దేవుడు చాలా గొప్ప దేవుడు అని వారికి తెలుసు. మరి అలాంటి యూదా జనాంగానికి రాజు పుట్టాడు, మేము పూజిస్తామని వారు అనుకున్నారు. మరి వారికి తెలియకుండానే ఆయన ప్రభువు ఈ లోకానికి వచ్చాడు అని ఆ క్షణం తెలిసినా తెలియపోయినా కూడా ఆ ప్రభువును పూజించాలనే ఆ గొప్ప కోరిక వారిలో వచ్చేసింది. అది ఎంత గొప్పగా వారు, ఎంత స్ట్రాంగ్గా వారు పూజించాలి అని అనుకున్నారంటే ఆ హేరోదు రాజు వాళ్ళల్లో ఉన్న ఆ పట్టుదలని గమనించాడు. వాళ్ళల్లో ఉన్న ఆ పట్టుదలని, ఏ పట్టుదల? మేము పూజించాలి, మేము ఆయన్ని చూడాలి, ఆయనని పూజించాలి. ఆ పట్టుదలని రాజు గమనించేశాడు. హేరోదు రాజు గమనించి ఏమన్నాడో చూడండి, 8వ వచనం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు వాళ్ళ పట్టుదలని ఈయన రాంగ్ గా యూజ్ చేసుకున్నాడు. మీరు వెళ్ళి చూసేస్తే నేను కూడా పూజిస్తాను అంటే వాళ్ళని పూజించడం అనే అది ఎంతగా గమనించాడంటే, నేను పూజిస్తానంటే వాళ్ళు తప్పకుండా వస్తారు. అంటే వాళ్ళ కోరిక వాళ్ళు పూజించడమే కాదు, రాజు కూడా పూజించాలని వారు తప్పకుండా కోరుకుంటారు అనే విషయం ఆయనకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ రాజు దగ్గర నుంచి ఏమైనా తీసుకోవడం కాదు, ఆ గొప్ప వ్యక్తి దేవుడు అని వారికి ఆ క్షణాల్లో తెలిసినా తెలియపోయినా ఒక రాజు పుట్టాడని వారు అనుకుంటున్నారు. మరి ఆ రాజే కాదు, ఆయనే దేవుడు. మరి ఆ దేవునికి బహుమానాలు తీసుకుని బయలుదేరారు. వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకున్నారు. అంటే ఎవరు ప్రిపేర్ చేసుకోగలరు? చూస్తామనే నమ్మకము వారికి ఉంది. మరి అంతేకాకుండా ఇంకో విషయం మనం గమనించవచ్చు. వారు ప్రభు దగ్గరికి అక్కడి నుంచి ఇంకా బయలుదేరారు. సరే, బెత్లెహేములో పుట్టాడని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి అని మరి రాజు చెప్పగానే, రాజు దగ్గర ఉన్నవారు మరి లేఖనాలు చదివి వినిపించగానే అప్పుడు వీరు బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఎవరు దారి చూపించారు? నక్షత్రం దారి చూపించారు. మరి నక్షత్రం చూసి అత్యానంద భరితులై అన్నారు కదా. ఏ నక్షత్రాన్ని అయితే చూసి వారు బయలుదేరి హేరోదు రాజు దగ్గరికి వచ్చారో తిరిగి ఆ నక్షత్రం వారికి కనబడి దారి చూపిస్తూ కదులుతూ ఉంది. మరి ఎక్కడో నక్షత్రం చూసి ఈ భూమి మీద నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎలా ఉంటుందండి? దానికి ఎంత విశ్వాసం కావాలి? ఎటు అది కదులుతూ ఉంటుంది అంటే కొంచెం ఇలా వెళ్ళిన అలా ఎట్లయినా వెళ్ళొచ్చు. ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళి చివరికి దేవుణ్ణి చూశారు. మరి వాళ్ళ ఎంత పట్టుదల, వాళ్ళ ఎంత చక్కని కోరికని దేవుడు మరి తీర్చాడు. ఇక్కడ మంచి విషయాన్ని మనం అక్కడ చూద్దాం. ఏంటంటే వారు వెతికారు. దేవుణ్ణి ఏం చేశారండి? వెతికారు. నిజానికి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వారు పశువుల పాకలో చూడలేదు, ఒక ఇంటిలో చూశారు. అత్యానంద వాక్యం ఉంటుంది కదా, అక్కడ అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి అని ఉంటుంది. అంటే ఒక ఇంటిలో ఉన్నాడు బాలుడు అప్పుడు. అంతేకాక ఏజ్ వైజ్ కూడా ఇంచుమించు దగ్గర దాదాపు 2 years ఉండొచ్చు అని
అంటారు చరిత్రకారులు. మరి అంటే వాళ్ళు ఎంతకాలం ప్రయాణం చేసేస్తారు? మరి ఎంత కష్టమైన ప్రయాణం, 2 years ప్రయాణం అంటే మాటలా? ఎంతెంత వాళ్ళు కష్టపడి ఒక విదేశీ ప్రయాణము చేసి వారు దేవుని చూసారు అంటే వాళ్ళకి ఎంత డిటర్మినేషన్ ఉందో మనము చూడొచ్చు. వాళ్ళు వెతికారు దేవుని. వెతికితే ఏం చెప్పాడండి దేవుడు? మత్తయి సువార్త 7:7 చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. 2 సార్లు చెప్పబడింది ఇక్కడ కదా. ఒక్కొక్క మాట 3 విషయాలు. ఒకటి, అడగంటే మీకు ఇవ్వబడును, వెదకంటే మీకు దొరకను, తట్టంటే మీకు తీయబడు. మళ్ళా 2సారి కూడా రిపీట్ చేయబడింది. వెతికే వారికి ఏమైతుందండి? దొరుకు. అది ప్రభువు చెప్పిన మాటలన్నీ ఎంత సత్యమో మనం ఎన్నో వృత్తాంతాల నుంచి మనము చూడవచ్చు. వెతుకుడే మీకు దొరుకును. వాళ్ళు వెతుక్కుంటా వచ్చారు కాబట్టి ప్రభువు వారికి దొరికాడు. ప్రభువుని వెతికిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. దేవుడు తప్పకుండా తనను తాను కనపరుచుకుంటాడు. మనం ఎన్నో సాక్ష్యాలు వింటాం కదా. నాకు తెలిసిన ఒక సిస్టర్ కూడా చెప్పింది తన సాక్ష్యం. వాళ్ళ డాటర్ మ్యారేజ్ ఫెయిల్ అయిందంట. ఫెయిల్ అయినప్పుడు తను హిందూ, ఫెయిల్ అయింది, విగ్రహారాధికురాలు. తను డాటర్ మ్యారేజ్ ఫెయిల్ అయినప్పుడు తను భరించలేకపోయింది అన్నమాట ఆ విషయం. తన హృదయం ముక్కలైపోయింది. భరించలేక టెర్రస్ మీదకి వెళ్ళిందంట. టెర్రస్ మీదకి వెళ్ళి ఆకాశం, ఎవరు దేవా, ఎవరు అసలు ఎవరు నిజమైన దేవుడు, నాకెందుకు ఇంత శ్రమ వచ్చింది అని ఆ సృష్టికర్త వైపు చూడడం మొదలెట్టింది. తను హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతికితే మరి మామూలుగా కాదు, ఆవిడ మొత్తం అన్నీ వదిలేసి సంపూర్ణమైన సేవలోకి వచ్చేసి అంత చక్కగా దేవుడు మరి ఆయన తనను తాను కనపరుచుకున్నాడు. ఎన్నో మొత్తం బైబిల్ అంతా వచ్చేసి చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్న వాళ్ళకే రావు కదా. మరి మధ్యలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళు మొత్తం వాక్యం వితిన్ నో టైం నేర్చేసుకుంటారు. మరి ఎన్నో దర్శనాల ద్వారా దేవుడు ఆవిడతో మాట్లాడాడు. ఎంతో మంది జీవితాలకి తను ఆదర్శంగా ఉంది. తిరిగి ఆ బిడ్డకి మళ్ళీ మంచి మ్యారేజ్ అయ్యి చక్కగా 2 అమ్మాయిలు పెద్దవాళ్ళు అయిపోయారు. అమెరికాలో స్థిరపడ్డారు. ఎంతో అమ్మాయిలు కూడా చక్కగా పెద్దవాళ్ళు అయిపోయారు. ఎంతో సంతోషంగా ఉంది. మరి వెతికిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు దేవా అని యవనస్తులు వెతికితే ఇంకా చక్కగా దేవుడు వారితో మాట్లాడతాడు. మన కాలేజీలో కూడా కొంతమంది యవనస్తులు బైబిల్ స్టడీకి వచ్చేవారు. అప్పుడు వాళ్ళల్లో కొంతమంది అలాగే దేవుడు గురించి ఎన్నో డౌట్స్ తోటి వస్తూ ఉండేవారు అనమాట, తెలుసుకునేవారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి సేవ చేస్తున్నారు. డిగ్రీలు అయిపోయింది, వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు. పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చేసి జాబ్ చేస్తూ మరి దేవుని సేవలో చాలా బాగా. అందులో ఒక అబ్బాయి అయితే ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాడు. ఇక్కడే MBA చేశాడు, MCA చేశాడు. మరి ఎంతో దేవుని వెతికితే దేవుడు ఆయనని తాను కనబరుచుకుంటాడు. ఎలా కనబరుచుకుంటాడో ఇంకా ఆయన మాట ఇంకా ఎంత సత్యమని మనం చూసినట్లయితే మరి ప్రభు శిలువ మరణానికి ముందు మరి సైనికులు వస్తారు కదా ఆయన పట్టుకోవడానికి. ఇస్కరియోతు యూదా సైనికులు కలిసి వస్తారు. వచ్చినప్పుడు ప్రభు అడుగుతాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారని అడుగుతాడు. ఆ ప్యాసేజ్ గుర్తు తెచ్చుకోండి. మీరు ఎవరిని వెతుకుచున్నారు? మీరు యేసుక్రీస్తుని వెతుకుచున్నా అంటే నేనే ఆయన్ని, పట్టుకోండి నన్ను అన్న. అంటే ఆయన చంపడానికి వెతికినా సరే దొరుకుతాడు. వెతుకుడే మీకు దొరుకు. మరి జ్ఞానులు ఎంతో గొప్పగా మరి ఆయన్ని ఎంతో ఆశతో వెతికారు, ఎంతో ఆశతో వెతికారు. కాబట్టి వారు చూశారు. మరి పూజించాలి అనే ఆ గొప్ప కోరిక ఉంది. ఆయనకి బహుమానాలు ఇవ్వాలి అనే గొప్ప కోరిక వారి హృదయాల్లో ఉంది. అంతేగాని మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం?
ఎప్పుడు చూసినా దేవుని అది ఇది ఇది అది అడగడానికే కాదు, ఆయనకి తెలుసు. ఆకాశ పక్షులను చూడుడే, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. నిజంగా ఎంత బాగుంటున్నాయి కదా ఈ మధ్యన. చిన్న చిన్న వీడియోలు మనం చూస్తూ ఉంటాం, బర్డ్స్. దేవుడు స్వయంగా పెయింట్ వేసుకున్నాడా అనిపిస్తుంది నాకైతే. మొత్తం వైట్ బర్డ్ ఉంటుంది మన దగ్గర, బ్యూటిఫుల్ కలర్ ఒకటి ఉంటుంది, బ్లూనో గ్రీనో ఏమో. ఇంకా వాటి అందం వర్ణించలేకపోతున్నాం, అంత అందమైన బర్డ్స్ని. మరి ఈ రోజుల్లో టెక్నాలజీ పుణ్యమాని మనం కూడా చూస్తున్నాం. ఇదివరకు అవన్నీ కూడా మనము చూడలేదు. మరి అలాంటి ఆకాశ పక్షుల్ని అవి కూడా అరిసేటప్పుడు ఇలా పైకి చూస్తూ అరుస్తూ ఉంటాయి. చాలాసార్లు మీరు గమనించండి. అప్పుడు మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండొచ్చు, ఇంకా నాకు ఆకలిస్తుంది అని అడుగుతూ ఉండొచ్చు, దేవుని స్తుతిస్తూ ఉండొచ్చు. అలా మరి ప్రభు చెప్పాడు, మరి పిచ్చుకల కన్నా మీరే శ్రేష్టమైన, ఆకాశ పక్షుల కన్నా మీరే శ్రేష్టమైన, నా పిల్లలు మీరు అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే మీరు నా పిల్లలు. మరి ఆయనకు పిల్లలు అయితే మనకు పొదవే ఉంది. అడిగితేనే చేస్తారా తల్లిదండ్రులన్నీ? అడిగితేనే చేస్తున్నారమ్మా, మీరు చేయట్లేదు కదా. అడగలవన్నీ చేస్తారు, ఏమన్నా స్పెషల్గా అడిగితే చేస్తారు, అది వేరే విషయం. మినిమం కావాల్సినవి అన్నీ కూడా మీ సాయశక్తిలో మీరు ఎంత చేయాలో అంత ఏమి అడగకుండానే చేస్తారు. కాబట్టి అలాంటి విశ్వాసం మనము కలిగి ఉండాలి. ఏమి అడగకపోయినా నా తండ్రి నాకు చేస్తారు. మరి జ్ఞానులు దానికోసం దీనికోసం ఆశించి రాలేదు. ఎందుకు వచ్చారు? ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు, ఆయన్ని పూజించడానికి వచ్చారు, ఆయన దగ్గరికి బహుమానాలు తీసుకుని వచ్చారు. మరి మనం ఎలా వస్తున్నాం దేవుని దగ్గరికి? మనం ఎలాగా వస్తున్నాం కదా. కొంతమంది కొన్ని చర్చెస్లో ఉంటారు, ఏంటండి చర్చ్కి వెళ్ళబుద్ధి కావట్లేదు, కమిటీ మెంబర్స్ అందరూ గొడవలు, లేకపోతే వీళ్ళు గొడవలు, వాళ్ళు గొడవలు, లేకపోతే పాస్టర్ గారు ఇలాగా, సంఘ పెద్ద ఇలాగా, లేకపోతే ఇవి వచ్చేవాళ్ళు ఇలాగా, ఏం వెళ్ళబుద్ధి కావట్లేదు ఇవన్నీ చూస్తుంటే అంటారు. ఒకసారి అన్నారు కూడా నాతో. అప్పుడు నేను ఒక ప్రశ్న వేసాను, మనం చర్చికి ఎందుకు వెళ్తున్నాం అని. అప్పుడు ఆయన అన్నారు, వాక్యం వినడానికి. వాక్యం ఏం బాగాలేదు అందుకే అనుభూతి కావట్లేదు అన్నారు. వాక్యం వినడానికి అన్నారు. మీకు వాక్యం వినడానికే అయితే యూట్యూబ్ కొట్టండి, 100,000 వాక్యాలు వస్తున్నాయి. మనం చర్చికి వాక్యం వినడానికి వెళ్తున్నాం, అది కరెక్టే. దానికన్నా ముందు ఎందుకు వెళ్తున్నాం? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎంత గొప్ప స్తుతి ఆరాధన జరిగింది. ఒక సమాజంగా అలా దేవుణ్ణి స్తుతించాలనేది దేవుని కోరిక. ఒక సమాజంగా ఉండాలి, నా బిడ్డలందరూ కూడుకోవాలి, నా బిడ్డలందరూ కలిసి పాటలు పాడాలి, నా బిడ్డలందరూ కలిసి వాద్యాలతో నన్ను స్తుతించాలి అనేది. స్తుతుల మీద ఆశీనుడయ్యేవాడు. ఆ ధూపంలాగా మన స్తుతులు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా ఆ స్తుతి ఆరాధన అంటే ప్రభుకి చాలా ఇష్టం. తర్వాత ఆయన వాక్యము వినాలి. అంతేగాని వాక్యం బాగలేదు, బాగుంటుంది బాగదా అంటే ఏమన్నానా? అట్లా కాదు. మనం మెయిన్ ఎందుకు వెళ్తున్నాం? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం. కాబట్టి మనం మిగిలినవన్నీ వారిలాగా అనేది మనం అసలు చూడకూడదు. కేవలము మనం దేవుని వైపే చూసి మనము దేవుని ఆలయంలో ఆయన్ని స్తుతించాలి. మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు ఏ విషయంలో చూడకూడదు, ఏ విషయంలో చూడాలి, అది కూడా జ్ఞానం కలిగి మనం ఆలోచించాలి. వారిని ప్రేమ విషయంలో చూడాలి. ప్రతి ఒక్కరిని, సంఘస్థుల్ని ప్రేమించాలి, పాస్టర్ గారిని ప్రేమించాలి, గౌరవించాలి. కానీ మన సహోదరుల ఎడలో ఉన్న బలహీనతని చూడకూడదు. బలహీనతల్ని మనము చూడకూడదు. బలహీనతలు ఉంటాయి, వాడు వచ్చారు కదా అంతే చాలు. కనీసం వాడు బలహీనతలతో దేవుని దగ్గరికి వచ్చారు, వెళ్ళిపోయి ఎక్కడికో చెడు ప్రదేశాలకు వెళ్ళిపోలేదు కదా, దేవుని దగ్గరికి వచ్చారు. ఒక స్టెప్ జరిగింది, దేవుడు ఇస్తాడు మార్పు. ఒకవైపు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం వచ్చిన మార్గము, ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము, వారు ఇప్పుడు ఆ వెనకాల ఉన్నారు అంతే. వస్తారు, వచ్చి మనల్ని చేరుకుంటారు అంతే తప్ప వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, తీర్పు తీర్చడాలు
ఇవన్నీ కూడా మనము చేయకూడదు. ప్రేమలో తప్ప ఎవరికి మనము అచ్చి ఉండకూడదు. మరి జ్ఞానం దగ్గర నుంచి మనం నేర్చుకున్న ఒక గొప్ప విషయం ఏమిటంటే, మనం దేవుని సన్నిధికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని పూజించడానికి మనము వెళ్ళాలి. దేవుని కోసం మన బహుమానములు తీసుకుని వెళ్ళాలి. మన హృదయాన్ని ఆయనకి సమర్పించాలి. మరి అది జ్ఞానుల దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. కొల్లల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం? ఆయన్ని మాటలు, దేవుని మాటలు విన్నారు వాళ్ళు. తర్వాత దేవుని చూచారు, బాలుడిని చూచారు. చూచాక ఏం చేశారు? ప్రచురపరిచారు, స్తుతించారు. ఆ రెండు మనం గొల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రచురపరిచారు, స్తుతించారు. ఆ రెండు మనం గొల్లల దగ్గర నుంచి మరి మరియా యోసేపుల నుంచి ఏం నేర్చుకోవాలి? దేవుని యొక్క ప్రణాళికకు మనల్ని మనము అప్పచెప్పుకోవాలి. మరి ఇవన్నీ కూడా మనం చూసాం. మరి నక్షత్రం, చివరిగా నక్షత్రం. మరి నక్షత్రం జ్ఞానులకి ఏం చేసే దారి చూపించింది. మరి ఆ బాలుడిని చూడడానికి బాలుడి దగ్గరికి తీసుకెళ్ళి, అంటే ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి, మరి మనల్ని ప్రభు దగ్గరికి, నిత్య జీవానికి, పరలోకానికి తీసుకెళ్ళేది ఏమిటి? వాక్యం. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళేది ఏమిటి? వాక్యం. మరి ఈ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఈ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. నక్షత్రం ఎలా అయితే ప్రభు దగ్గరికి మరి జ్ఞానుల్ని తీసుకెళ్ళిందో, మనల్ని కూడా అలానే ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంది. కాబట్టి మనము వాక్యం, వాళ్ళు నక్షత్రాన్ని వెంబడించారు, మనం దేన్ని వెంబడించాలి? ఇప్పుడు వాక్యాన్ని మనము వెంబడిస్తే మనం దారి తప్పిపోం, మనం తప్పకుండా గమనము చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినేవారు మాత్రమే కాదు కానీ మరి వాక్యాన్ని గ్రహించి వాక్యాన్ని ఫాలో అయ్యేవారిగా ఉండాలి. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్లో మరి ఈ సంతోషకరం మన మనసంతా కొత్త బట్టలు వేసుకోవాలి, డెకరేట్ చేసుకోవాలి, సంతోషించాలి. కానీ ప్రయారిటీ ఏంటి? దేవుడు. ప్రయారిటీ ఏంటి? దేవుడు. మన పిల్లలు మ్యారేజ్, పిల్లలు బర్త్డే కూడా మనం అన్నీ చేసుకుంటాం కదా. అట్లనే ఏంటి మరి ప్రయారిటీ? ఈదుల్లో పడి దేవుడిని వదిలేయకూడదు. ఈ పనుల్లో పడేసి దేవుణ్ణి మరి దేవుని పనులు వదిలేయకూడదు. మరి క్రిస్మస్ సందర్భంగా మరి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మీ కుటుంబాన్ని ఆశీర్వదించారు. చిన్న ప్రార్థన చేస్తాం. కలిగిన దేవ, తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నా తండ్రి, నా ప్రభువా, నైనా మీ కృపను బట్టి ప్రభువా, నైనా మీరు ఇచ్చిన వాక్యానికే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను తండ్రి. ప్రభువా, విత్తబడిన వాక్యాన్ని ప్రభువా ఫలించి అభివృద్ధి చేయండి ప్రభువా. బిడ్డలందరిపై నైనా మీ కృపా కనికరములు, మీ ఆశీర్వాదములతో భరించండి ప్రభువా. నైనా ఇక్కడ కూర్చుని ప్రతి బిడ్డ హృదయాన్ని శాంతి, సంతోషము, సమాధానములతో నింపండి ప్రభువా. నైనా తండ్రి, క్రిస్మస్ అనగానే ప్రభువా పీస్, జాయ్ అనేవి నైనా తండ్రి మాకు నైనా మేము ఇప్పుడు అనుకుంటూ, లోకమంతా కూడా అనుకుంటూ ఉంటుంది ప్రభువా. నైనా మీరు మా హృదయానికి ఇచ్చిన సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభువా, శాంతిని తండ్రి మేము లోకానికి నైనా తండ్రి మేము ఇవ్వగలిగినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును ప్రేక్షకుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.